వర్కౌట్కి వెళ్ళే ముందు వచ్చిన తర్వాత వాటర్ తాగాలని చెప్పి ఎంతమందికి తెలుసు? అది ఎందుకు తాగాలి, ఎంత తాగాలో నేను చెప్తా వినండి. వర్కౌట్కి వెళ్ళే ముందు వాటర్ ఎందుకు తాగాలంటే మనం వర్కౌట్ చేసే సమయంలో మన బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా అండ్ మజిల్ క్రాంప్స్ రాకుండా ఉండడానికి వాటర్ తాగుతాం. అది ఎంత అంటే 3 to 7 ml. ఇది ఎలా డిసైడ్ అయిందంటే మన వర్కౌట్ ఇంటెన్సిటీ బట్టి. లో ఇంటెన్సిటీ అయితే 3 ml, హై ఇంటెన్సిటీ అయితే 7 ml. ఈ 3 to 7 మధ్యలో ఎంతైనా తీసుకోవచ్చు. అది ఎలా నేను చెప్తాను వినండి. ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ 50 kg. నేను చేసే వర్కౌట్ లో ఇంటెన్సిటీ, సో నేను 3 ml తీసుకుంటాను. 50 kg ఇంటూ 3 ml ఈక్వల్ టు 150 ml. నేను వర్కౌట్కి వెళ్ళే ముందు తాగాల్సినంత వాటర్ 150 ml డెఫినెట్గా తాగాలి. అండ్ ఆఫ్టర్ వర్కౌట్ ఎందుకు వాటర్ తాగమంటారంటే మన బాడీ వర్కౌట్ చేసే సమయంలో స్వెట్ ద్వారా వాటర్ రిలీజ్ చేస్తుంది. ఆ రిలీజ్ చేసిన వాటర్ని రీఫిల్ చేయడానికి మనం వాటర్ తాగమంటారు. అది ఎలా ఎంత అంటే నా బాడీ వెయిట్ 50 kg ఉంది వర్కౌట్కి వెళ్ళే ముందు. వచ్చిన తర్వాత వెయిట్ చూసుకుంటే 49.7 అరౌండ్ ఉంది. అప్పుడు నాకు లూజ్ అయిన వెయిట్ అంతా 300 grams. సో ఆ 300 grams ఇంటూ 1.25 అది మల్టిప్లై చేస్తే ఒక నెంబర్ అని వస్తుంది. అది నేను తాగాల్సినంత వాటర్. సో 300 ml ఇంటూ 1.25 ఈక్వల్ టు 375 ml. అది నేను వర్కౌట్ అయిపోయిన తర్వాత తాగాల్సినంత వాటర్. అది తాగితే మళ్ళీ నా బాడీ వెయిట్ రీఫిల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.